ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నిత్యుడగు తండ్రి, నిత్య నివాసి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అవునాయన, మీరు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆశీనులైనటువంటి దేవుడై ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు నాయన మరి తండ్రి నరమాత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా నాయన మేము ఏ పాటి వారోనైనా ఎదుట మేము ఎంతో తక్కువైనటువంటి వారోనైనా అయినను దేవా ప్రభా మరి తండ్రి మా స్తుతులు మీరు ఆలకించాలని, దేవా మా ప్రార్థనలకు మీరు చెవియొగ్గాలని, దేవా మరి తండ్రి ఆకాశం నుంచి మీరు దేవా మరి తండ్రి తొంగి చూస్తున్నటువంటి గొప్ప దేవుడుగా వింటున్నందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన అట్టి గొప్ప దేవుడు అయినటువంటి మీ నామాన్ని స్తుతించే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన 91వ కీర్తన మీరు చదువుకునే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించండి. దేవా అతి శక్తి కలిగినటువంటి దేవా మీ వాక్కులు, మీ వాగ్దానాలు దేవా 91వ కీర్తనలో మీరు పొందుపరిచి ఉండగా దేవా మేము విశ్వాసంతో చదువుతుండగా ప్రభా మరి తండ్రి మరి నిశ్చయముగా మీరు మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా, సంఘ పక్షంగా మరి తండ్రి నాయన అయా యొక్క ప్రాంతాల పక్షంగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నాయన మీ వాక్యం ద్వారా మీరే మమ్మల్ని బలపరచండి, నడిపించండి, సమస్త విషయాల్లో సహాయం చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. వేల కలుగు భయమునికైనను, పగటి వేల ఎవరు బాణమునికైనను, టికెట్లో సంచరించే తెగులునికైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడుతున్నావు. 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం ఎద్దుకు రాదు. నీ కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సింహములను, నాగుపాములను దొరికెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతను గనపరచదను. నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. గాలి చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతను చూపించదను. ఈ వాక్యం పిల్లరా దైవజనులు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని ఇస్తారు. మొదటిగా కీర్తనల గ్రంథంలో నుంచి ఒక కీర్తన చదువుకొని ఆ పిదప దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దాని కొరకు కీర్తనల గ్రంథంలో నుంచి 124వ కీర్తన చదువుకున్నాం. నేను చదువుతాను, గమనించండి. మీరు కూడా మీ బైబిళ్లలో శ్రద్ధగా చూస్తూ చదువుతూ రండి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైకి రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై పోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందురుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలైనా, నీతివంతుడా మీకు స్తోత్రాలు, నిత్యుడా మీకు స్తోత్రాలు. మరొక మారు వేకునే మీ సందులో మేము ఇలా కనబడటానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా, ఒక నూతన దినాన్ని చూచే భాగ్యం
నాకు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ వాక్యమును మా కొరకు ఆశీర్వదించి ఇందులో ఉన్న సంగతుల ద్వారా మా ఆత్మలను బలపరిచి ఈ దినమంతా మేము బలమైన విశ్వాసం కలిగి ముందుకు సాగి వెళ్ళటకు సహాయపడమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ 124వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ 124వ కీర్తనలోని ఈ మాటలు లేకపోతే ఈ అనుభవం ముఖ్యంగా దావీదు అనుభవమై ఉన్నది. ఈ 124వ కీర్తనలో 3 అంశాలను మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. 1, దేవుడు తన బిడ్డలకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలకు దేవుని తోడు అవసరము. 2ది ఆఖరి వచనం. ఇది మొదటి వచనంలో ఉంది, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆఖరి వచనంలో ఉంది. దేవుని బిడ్డలకు దేవుని యొక్క సహాయము అవసరం. మనకు దేవుడి తోడై ఉండాలి, మనకు దేవుడి సహాయకుడై ఉండాలి. ఆయన తోడు, ఆయన సన్నిధి మనం నిత్యం క్లెయిమ్ చేస్తూ అడుగుతూ ఆశ్రయిస్తూ రావాల్సిన వారం ఉన్నాం. అదే సమయంలో మన జీవితంలో అన్ని పరిస్థితులలో ఆయన సహాయాన్ని మనం కోరుకుంటూ రావాలి. ఈ అధ్యాయంలో మధ్యలో ఒక సత్యాన్ని భక్తుడు పొందుపరిచాడు. 6వ వచనం, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. దేవుని బిడ్డలము మనము దేవుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవుని మనం గొప్ప చేయవలసిన వారంగా ఉన్నాం. ఆయనకు చెందవలసిన ఘనత, ఆయనకు చెందవలసిన ప్రభావము, ఆయనకు చెందవలసిన స్తుతి అది ఆయనకే చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఈ కీర్తనలో దావీదు తన జీవితంలో అనేకమైన క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తూ దేవుని తోడును అనుభవించిన వాడుగా, దేవుని సహాయాన్ని అందుకున్న వాడుగా ఆ పరిస్థితులలో తాను దేవుని స్తుతిస్తూ వెళ్తున్నాడు. ఈ 3 మాటలు దావీదు జీవితంలో చాలా స్పష్టంగా, చాలా బలీయంగా జరిగినవి. దేవుని తోడు దావీదుకుంటూ వచ్చింది. దేవుని సహాయాన్ని దావీదు ప్రతి సందర్భంలో అందుకుంటూ వచ్చాడు. అదే సమయంలో నిత్యము తాను దేవుని స్తుతిస్తూ వచ్చాడు. మనం వివరాల్లో కనుక వెళ్తే దావీదు తన జీవితంలో చాలా మందిని శత్రువులుగా తాను ఎదుర్కోవలసి వచ్చింది. రాజుగా ఉన్నప్పుడు శత్రువులే, రాజు కాకమునుపు శత్రువులే. తన 40 సంవత్సరాల సుభిక్షమైన రాజ్య పరిపాలనలో చుట్టుపక్కల రాజ్యాలు ఎన్నో మార్లు తనకు శత్రువులుగా తనతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ పరిస్థితులన్నిటిలో తాను అనుభవిస్తూ వచ్చిన ఒక విషయం ఏంటంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు. దేవుని తోడును తాను అనుభవిస్తూ వచ్చాడు. అందుకే అన్నాడు, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మింగివేసింది. ప్రాణాలతోనే మింగేసి ఉండేవాళ్ళు. కానీ దేవుడు తోడై ఉండబట్టి, దేవుడు విడువగా అంటిపెట్టుకొని హత్తుకొని నాతో ఉండబట్టే నా శత్రువులు నాకేమీ చేయలేకపోయారు అని దావీదు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో కనుక వెళ్తే 17వ అధ్యాయంలో తాను గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళి గొల్యాతును జయించి వచ్చాడు. 18వ అధ్యాయంలో తన యొక్క పరివారంలో ఒకరిగా, ఒక ఉద్యోగస్తులుగా, ఆయుధాలు మోసేవాడుగా తనతో పాటు సౌలు రాజు ఉంచుకున్నాడు. అయితే దావీదు యొక్క సుబుద్ధి, దావీదు యొక్క ఆ వెల్ బిహేవియర్స్, తన యొక్క యుక్తమైన ప్రవర్తన అంత మాత్రమే కాకుండా తన జీవితంలో సౌలు ఇంకొకటి కూడా స్పష్టంగా చూస్తూ వచ్చాడు.
18వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు 18:12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు. యెహోవా దావీదుకు తోడయుండుట చూచి, దావీదు పక్షంగా దేవుడు ఉండడం చూచి సౌలుకు భయం వేసిపోయింది. దావీదు పట్ల తనకున్న భయం రోజు రోజుకి ఎక్కువ అవుతా వచ్చింది. ఆ భయమే తనను శత్రువుగా మార్చింది. దావీదు తన జీవితంలో చాలా మందిని తన శత్రువులుగా తాను వారి శత్రుత్వాన్ని అనుభవిస్తూ రావాల్సి వచ్చింది. ఉదాహరణకి రాజైన సౌలు శత్రువుగా మారిపోయాడు. తన మామ, తన కుమారుడైన అబ్షాలోము తనకు శత్రువుగా మారిపోయి తన ప్రాణాన్ని తీయాలని వెంటపడ్డాడు. తన రాజ్యంలో బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రీ కుమారుడైన షెబా అనే ఒక పనికి మాలిన వాడు కూడా దావీదుకు విరోధంగా శత్రువుగా మారిపోయి చాలా బాధపెట్టాడు. షిమి, చిన్న చిన్నోళ్ళకి చాలా మంది. అయితే దావీదు కీర్తనల్లో చాలా చోట్ల ఒక పదాన్ని లేకపోతే 3 పదాలు రాస్తూ వస్తాడు. నిష్కారణముగా, నిర్హేతుకముగా, నిర్నిమిత్తముగా, అయ్యా నా మీద పగపట్టారు, నాకు శత్రువులు అయిపోయారు, నాకు కీడు చేయాలని చూస్తున్నారు, నాకు విరోధంగా మాట్లాడుతున్నారని దావీదు రాసుకుంటూ వచ్చాడు. ఫర్ నో రీజన్, అక్కడ జెన్యూన్ రీజన్ ఏమి లేకుండానే, కారణం లేకుండానే, ఒక హేతువు లేకుండానే నిర్నిమిత్తముగా దావీదుకు శత్రువులు వస్తూ వచ్చారు. అందుకే 18వ కీర్తన ఆ పైన సన్న అక్షరాలతో ఒక మాట రాసుకున్నాడు. కీర్తన 18కి పైన ఒక మాట మనకు కనబడుతుంది. యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని రప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా తప్పించిన దినమున ఆమె కీర్తన రాస్తుంది. దావీదుకి చాలా మంది శత్రువులు తనను మృంగివేయాలని చూచారు. చాలా వేగంగా ప్రవహించే జలాలలాగా తన మీద నుంచి ప్రవహించి వెళ్ళి తనను ముంచివేయాలని చూశారు. అసలు ఇక దావీదు అంటూ ఎక్కడ కనబడకుండా, దావీదు పేరు లేకుండా కూడా రూపుమాపాలని చూచారు. అయితే దావీదుకు దేవుడు శాశ్వతమైన సింహాసనం ఇచ్చాడు. దావీదుకు తన నిత్యమైన కృపనిచ్చాడు. దావీదు నుంచి నా కృపను ఎప్పటికీ బొత్తిగా ఎడము చేయను అని చెప్పాడు. ఈరోజు దావీదు సింహాసనం ఇంకా నిలబడి ఉన్నది. యేసు ప్రభు దావీదు కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి పిలువబడ్డాడు. ఎందుకు అని కనుక మనం ఆలోచన చేస్తే, 1 దావీదు యొక్క యథార్థత, 2 దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా జీవిస్తూ వచ్చాడు, 3వది దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండటం చాలా అవసరం. దావీదు తన జీవితంలో దేవుని తోడును ప్రతినిత్యం అనుభవిస్తూ వచ్చాడు. 132వ కీర్తన మొదటి మాట కూడా చూడండి. దావీదు అంటున్నాడు, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. చాలా బాధల్లో ఉన్నాను దేవా, నేను నా బాధలన్నిటినీ నీవు జ్ఞాపకం చేసుకోమని దావీదు మొరపెడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోంచి కొంతమంది భక్తులు వారి జీవితాల్లో దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడు, దేవుడు వారికి ఎలా సహాయం చేస్తూ వచ్చాడు, అప్పుడు చుట్టుపక్కల ఉన్న మనుషుల యొక్క ఆగ్రహము, మనుషుల యొక్క ఆ కోపము, అసూయ, పగ ఏమీ చేయలేక అవి ఎలాగ నిర్వీర్యం అయిపోయినాయో
పరిశుద్ధ గ్రంథంలోంచి నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఆదికాండము 39వ అధ్యాయంలో యాకోబు యొక్క ముద్దుల కుమారుడైన యోసేపును మనం చూస్తాం. చాలా మంచోడు, చెడుతనాన్ని ఏమాత్రం ఇష్టపడిన వాడు. సమాచారాన్ని గురించి తండ్రికి చెప్పి వాళ్ళని మందలింప చేస్తా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు తన మీద చాలా కోపం పెట్టుకున్నారు, పగ పెట్టుకున్నారు, చంపాలని చూశారు. మనకు తెలుసు యోసేపు చరిత్ర. వారి యోక్షమాను విచారించి వారికి ఆహారం ఇచ్చిరమ్మని తండ్రి పంపిస్తే యోసేపు దగ్గర ఉన్న ఆహారం మూట తీసుకొని యోసేపుని చంపేయాలని ఒక గుంటలో పడేశారు. ఆ తర్వాత మాకొద్దు నువ్వని ఐగుప్తు దేశానికి వెళ్తున్న ఇష్మాయేలు చంపేశారు. అక్కడ సంతలో నిలబెట్టబడ్డాడు. బానిసల సంతలో బానిసలను కొనుక్కొని వెళ్తున్నారు. యోసేపును ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ కొనుక్కున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక బానిసగా ఇంటికి వెళ్ళాడు. కానీ 39వ అధ్యాయంలో మనం రిపీటెడ్గా పదే పదే చూసే ఒక మాట ఏంటంటే 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండిన కనుక అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. 3వ వచనం యెహోవా అతనికి తోడై ఉండెను. 21వ వచనం అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి. 23వ వచనం యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక యోసేపుకి దేవుడు తోడు ఉన్నాడు. ఎన్ని కష్టాలో చెప్పలేనని కష్టాలు, 17 సంవత్సరాల వయసులో ప్రారంభమైన కష్టాలు 30 సంవత్సరాల వరకు తనతో అవి కొనసాగాయి. 30 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశం మీద ఒక ఏలికగా ప్రభువుగా చేయబడి ఆ తర్వాత తనకంటూ ఒక కుటుంబం, భార్య, బిడ్డలు వచ్చినాక కొంత నెమ్మది అనిపించారు. అయితే ఈ పరిస్థితులన్నింటినీ ఎలాగో తాను తట్టుకున్నాడు. తన అన్నదమ్ముల కోపాగ్నిలో ఎలాగ రగులుకొని పోకుండా, కాలిపోకుండా ఉన్నాడు. వారి అసూయ ద్వేషానికి ఎలా కొట్టుకొని పోకుండా నిలబడ్డాడు, సస్టైన్ అయ్యాడంటే యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామములో యోసేపు సహాయాన్ని డ్రా చేస్తూ వచ్చాడు, తీసుకుంటూ వచ్చాడు. ప్రతి పరిస్థితిలో పోతీఫర్ ఇంటిలో ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, చెరసాలలో ఒక నమ్మకమైన పనివాడుగా ఉండడానికి, ఆ పిలుప ఫరో ఐగుప్తు దేశం మీద ఏలికగా పెట్టి బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా నిత్యము దేవుని దగ్గర నుంచి సహాయం డ్రా చేస్తూ తీసుకుంటూ అందుకుంటూ వచ్చాడు. అందుకని ఈరోజు చరిత్రలో యోసేపు ఒక టైప్ క్రైస్ట్గా నిలబడిపోయాడు. దేవుని తోడు మనకు అవసరము. దేవుని సహాయాన్ని మనం తీసుకోవాల్సిన వారంగా, ఆయన మీద మనం ఆధారపడుతూ రావాల్సిన వారంగా ఉన్నాం. ఆదికాండము 26వ అధ్యాయంలో ఇస్సాకును గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము అప్పటికి చనిపోతాడు. ఇస్సాకును దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు నానాటికి గొప్పవాడుగా ఈ వర్ధిల్లుతూ అభివృద్ధిలోనికి వస్తాడు. ఆ తర్వాత తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో తవ్వబడిన బావుల్ని అసూయతో కేవలము ఫిలిస్తీన్లన్నీ పూడ్చుకుంటూ వస్తారు. ఈ విషయం మనం 26వ అధ్యాయం 15 నుంచి చూస్తాం. కానీ చాలా పేషెంట్గా, చాలా ఓపికతో వాళ్ళు పూర్తి చేసిన బావులు తవ్వుకుంటా వెళ్తాడు. గెరారు లోయలోనికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని వాళ్ళ తండ్రి తవ్వించిన బావుల్ని ఒక్కోటి తోడుకుంటా తిరిగి తవ్వుతూ వస్తుంటాడు. నీళ్లు పడతా ఉంటాయి, జలలు గల నీళ్ల బావులు దొరుకుతాయి. కానీ అక్కడున్న వాళ్ళు ఇస్సాకు మీద గొడవలు, తగువులు. గొడవ వేసినప్పుడల్లా ఒక్కొక్క చోట నుంచి తాను వెళ్ళిపోతుంటాడు, ఆ బావి వదిలేసేసి. ఉదాహరణకి 20వ వచనంలో గెరారు కాపర్లు వచ్చి జగడమాడితే ఆ బావి వదిలేసి వెళ్ళిపోతాడు. దాని పేరు ఏసేకు అని పేరు పెడతాడు. ఆ తర్వాత సిత్నా అనే ప్లేస్, ఆ తర్వాత రెహబోతు అనే ప్లేస్.
ఇలాంటి స్థలాలు మారుతూ చాలా ఓపికగా వెళ్తూ ఉంటే ఆ రాత్రి దేవుడు కనబడి ఇస్సాకుతో మాట్లాడతారు. 24వ రోజు ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానము విస్తరింపచేస్తుందని దేవుడు డైరెక్ట్ గా కనబడి చెప్తున్నారు. ఇస్సాకు, నేను నీకు తోడై ఉన్నాను, ఐ విల్ బీ విత్ యూ. అస్సలు భయపడద్దు, ధైర్యంగా. సరే, ఆ ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంటాయి. కొద్ది దినాలకు అక్కడున్న ఆ గెరారు కాపురస్తులు ఇస్సాకు దగ్గరికి వచ్చి వారు కూడా ఇదే సాక్ష్యం చెప్తారు. చూడండి 28వ వచనం. గెరారులో ఉన్న వాళ్ళు, లేదా అక్కడున్న అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజతు, వీళ్ళందరూ అతని దగ్గరికి వచ్చి 28, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితివి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండాలి, ప్రమాణం చేసుకుందాం రమ్మని చెప్పి ప్రమాణం చేశారు. చాలా కన్ఫర్మ్డ్గా నిర్ధారించి ఒక సాక్ష్యం చెప్తున్నారు ఇస్సాకుని గురించి. ఇస్సాకుకి నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు బాబు, ఇక నీతో మేము పోరాడి, నీతో మేము గొడవలేసి మేము వర్ధిల్లము, అందుకే నీతో సంధి చేసుకోవడానికి, నీతో సమాధాన పడడానికి వచ్చాం. దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉంటాడు. నిర్నిమిత్తంగా పగపట్టి శత్రువులు అయిపోయిన వారిని తిరిగి దేవుడు వారి స్నేహితులుగా మారుస్తాడు. ఇక్కడ మనం అదే విషయాన్ని యోసేపు జీవితంలో చూస్తాము, ఇస్సాకు జీవితంలో కూడా చూస్తాం. ఏ అన్నదమ్ములైతే తను పంపించేశారో, చంపేయాలనుకున్నారో, అన్నదమ్ములే ఆఖరికి వచ్చేటోడికి యోసేపుతో సమాధాన పడ్డారు, యోసేపుతో సఖ్యపడ్డారు. దీని వెనకున్న సత్యం ఏంటంటే, యెహోవా తోడుగా ఉన్న యోసేపును అన్నదమ్ములు వచ్చి హత్తుకున్నారు. ఇస్సాకుకు దేవుడు తోడుగున్నాడని చూచి అక్కడున్న అన్యులు వచ్చి హత్తుకున్నారు. దేవుడు మన తోడుగా ఉంటే మన మీదకి లేచేవారు మనతో సమాధాన పడతారు. వి నీడ్ యువర్ ఫెలోషిప్. మాకు మీ సహవాసం కావాలి, మాకు మీ స్నేహం కావాలి, మాకు మీ పొందు కావాలి, మీతో మాకు శత్రుత్వం వద్దు, మీతో మాకు స్నేహం కావాలని వస్తారు. యోసేపు జీవితంలో అదే చూస్తాము, ఇస్సాకు జీవితంలో అదే చూస్తాము. ఇంకొక ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యంలో. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా చాలా సంవత్సరాల నుంచి శిథిలాలుగా ఉన్న యెరూషలేము చుట్టూరు ఉన్న ప్రాకారాలను, ఆ 12 గుమ్మాలని తిరిగి కట్టాలని తాను నిర్ణయించుకుని బయలుదేరి వెళ్తాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. ఆ రాజునైన అర్తహషస్త దగ్గర అనుమతి తీసుకుని డెప్యుటేషన్ మీద ఆ యూదయ దేశానికి ఒక గవర్నర్గా తాను వెళ్తే ఆ పని కోరుకోబోతున్నాడు. అప్పుడు తాను ఇస్తున్న ఒక సాక్ష్యం ఏంటంటే 2వ అధ్యాయం 8వ వచనం. ఆ 8వ వచనంలో ఆఖరిలో కొన్ని లైన్లు అయిపోయినట్టు చదువుతాను. అలాగే నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించును. రాజుగారి దగ్గరికి వెళ్ళి సిచ్యుయేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, రాజా నేను నా స్వదేశానికి వెళ్తాను, నా పితరుల సమాధులున్న దేశం అది పాడైపోయింది, నేను వెళ్ళి దాన్ని బాగు చేసుకోవాలంటే రాజు పంపించాడు అంటున్నాడు. ఆ రాజు ఎందుకు పంపించాడంటే, నా దేవుని కరుణాహస్తము, ఆయన నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తాన్ని బట్టే రాజు నా మనవి అంగీకరించి నన్ను పంపించాడు. అసాధ్యమైన విషయం సాధ్యమైపోయింది. రాజు చాలా హ్యాపీగా పర్మిషన్ ఇచ్చేశాడు. వెళ్ళిపోయిన నెహెమ్యా 12 సంవత్సరాలు యూదయ దేశంలోనే ఉంటాడు. ఇప్పుడు డెప్యుటేషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా 12 సంవత్సరాలు ఉంటారా? 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు. ఇంకేదన్నా బోర్డు రికమెండేషన్ ఉంటే ఇంకొన్ని ఫ్యూ ఇయర్స్. 12 సంవత్సరాలు యూదయ దేశంలో గవర్నర్గా తాను ఉండిపోయి తన ప్రజలకు తాను చేయగలిగినవన్నీ చేసేసాడు. అలాగిది
అనుకూలపడిందంటే దేవుడు తనకు తోడై ఉండి దేవుని యొక్క కరుణా హస్తం నెహెమ్యాను బలపరుస్తూ. అపోస్తల కార్య గ్రంథంలోకి వెళ్తే పౌలు కూడా చాలా టఫ్ టైమ్స్లో సేవ చేశాడు. కష్ట పరిస్థితుల మధ్యలో, శత్రువుల మధ్యలో, ఎన్నో ఇబ్బందుల మధ్యలో తాను పరిచర్య చేస్తా ఉంటే 18వ అధ్యాయం అపోస్తల కార్యాలు 10వ వచనంలో ఆనాడు సంఘానికి శ్రమ, ఎక్కడోళ్ళు అక్కడ చెదిరిపోతున్నారు, ఎవరికి వాళ్ళు తమను తాము సేవ్ చేసుకోవడానికి పోరాడుతున్నారు. కొరింథు పట్టణానికి పౌలు వచ్చున్నాడు. రాత్రి వేళ కొరింథు పట్టణంలో తనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడే 1.5 సంవత్సరం కొరింథు పట్టణంలో పౌలు నిలబడిపోయాడు. విస్తృతమైన సేవ చేశాడు, ధైర్యంగా దూసుకుపోయాడు. కారణం ఏంటంటే రాత్రి వేళ దర్శనమందు ప్రభు కనబడి చెప్తున్నాడు, భయపడొద్దు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, ఐఎమ్ విత్ యూ. ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నది, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవ్వరు రారు. నో వన్ కెన్ హార్మ్ యూ, ఎవ్వరు నీకు హాని చేయలేదు, నీవు ధారాళంగా ధైర్యంగా వెళ్ళిపో, ఐఎమ్ విత్ యూ, నేను నీతో. దావీదు అద్భుతమైన సేవ చేశాడు కొరింథు సంఘాలు. గొప్ప సంఘాన్ని తాను అక్కడ మరి ప్రారంభించి పరిచర్యను కొనసాగించినట్టుగా మనం చూస్తాం. మనుషులు మన మీదికి లేచినప్పుడు, వారి ఆగ్రహము మన మీద రగులు కొనినప్పుడు, అది మనుషులు కావచ్చు, మన చుట్టూరు ఉన్న సృష్టి కావచ్చు, లేక గాలిలో ఉన్న వైరస్ కావచ్చు, ఏవైనా కానివ్వండి, మన మీద మనకు విరోధంగా లేచినప్పుడు దేవుడు మనకు తోడుండాలని మనం ఎంతో కోరుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు మన తోడుంటే, దేవుడు మన పక్షంగా ఉంటే ఏది మనకెంత మాత్రం హాని చేయదు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి తాను లెటర్ రాస్తూ ఈ మాటతో తను వారిని చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించటం వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? God is on our side. If God is on our side and we are on his side, nothing will happen against us. మనం దేవుడి పక్షంగా ఉండి దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధమైంది ఏది వర్ధిల్లదు. ఈ మాట రోమా సంఘానికి పౌలు గారు చెప్పి వారిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. 2వ అంశంలోకి వెళ్దాము. ఈ 124వ కీర్తనలో ఆఖరి మాట ఏమని ఉందంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు, he is our helper, he himself is our help. ఆయన మన సహాయకుడు, ఆయనే మన సహాయం. అందుకేనంట వేటగాడి పండ్లకు మనలను వేటగా అప్పగించలేదంట. వేటకాండ గురిలో నుంచి ఒక పక్షి తప్పించుకున్నట్లు ఆయన మన ప్రాణాలను తప్పిస్తున్నాడు. కానీ మన బలవంతులైన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు, ఆయన నామములో ఆయన మనకు టిల్ టుడే, ఈ రోజు వరకు మనకు సహాయం అందించాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మనం ఎంత ఆయన స్తుతించవలసిన వారు.
ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతా భావం, కృతజ్ఞతా స్తుతులు ఎంత మనం చెల్లించాల్సిన వారం ఉన్నామో చూడండి. 46వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన మనకు సహాయకుడు. హీఈస్ అవర్ హెల్పర్ ఇన్ అవర్ ట్రబుల్స్. కష్టాల్లో, ఆపదల్లో, ఆపత్కాలాలలో ఆయన మన సహాయకుడు. అదే 107వ కీర్తనలో కూడా ఉంటుంది 4 సార్లు కనీసం. ఇశ్రాయేలు కష్టాలు వచ్చినాయి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని విడిపించాడు. వారి కష్టముల్లో నుంచి ఆయన విడిపించాడు, సహాయం చేశాడు. దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేస్తూ వచ్చాడు. దానియేలు గ్రంథంలో కనుక మనం వెళ్తే, దానియేలు జీవితంలో దానియేలు యొక్క క్షేమాన్ని చూచి, దానియేలు యొక్క ఆ లోపము లేని విధానాలను చూచి, గిట్టని వారు ఏమి చేయలేక ఎలాగో ఒకలాగా దానిని ట్రబుల్ చేయాలి అని వాళ్ళు ఆలోచించున్నారు. ఉద్యోగ విషయాలు ఎక్కడ పట్టుకోలేకపోతున్నాం, అన్నిట్లో సరిగ్గా ఉంటున్నాడు, కరెక్ట్గా ఉంటున్నాడు. అతని ప్రతి విషయంలో, అతని దేవుని విషయంలో అన్నా మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ ఇంకెక్కడ మనం అతనిలో లోపం కనుగొనలేమని చెప్పి 6వ వచనం చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం దానియేలు గ్రంథం. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, అందరు చేసుకుంటూ వచ్చారంట, హడావిడి చేసుకుంటూ వచ్చారు, హగిరానా పడుతూ వచ్చారు. అదొక పెద్ద ఇష్యూ లాగా దాన్ని చిత్రీకరించి తయారు చేసి రాజు దగ్గరికి వెళ్ళారు. దానియేలు మీద ఉన్న ఆగ్రహం, దానియేలును చూచి ఓర్చుకోలేని ఆ అసూయ వాళ్ళని సందడిగా తీసుకెళ్ళి ఏమనుకున్నారంటే, ఎంతమంది వెళ్తున్నాం, దానియేలును ప్రాణాలతోనే మింగేసేయచ్చు. ఎంతమంది వెళ్తున్నాం, ఒక గట్టి శబ్దంతో ప్రవహించే ఘోషించే జలాల్లాగా దానియేలును మనం ముంచేయచ్చు. చాలా సందడి చేసుకుంటూ వెళ్ళారు, రాజును ఒప్పించారు. నిర్నిమిత్తంగా, నిష్కారణంగా, నిర్హేతుకంగా దానియేలును సింహాల గుహలోనికి పడేయించారు. మనకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత వచ్చి ఆ సింహములు దానియేలుకు హాని ఏమీ చేయకుండా వాటి నోళ్లు మూయించినంట. 22వ వచనంలో ఉంది. అంత మంచి మాట కదా. దీనికి రీజన్ ఏంటని కనుక చూస్తే ఒక మాట 23వ వచనంలో ఉంటుంది. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడే దానియేలు గుమ్మలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా ఒంట్రోతుడు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. అది వాళ్ళు చేసిన కంక్లూజన్ అన్నమాట. వాళ్ళు ముగింపులో వారు తీసుకొని వచ్చిన ఒక సత్యం. ఇంత భయంకరమైన ఆకలితో ఉన్న సింహాల గుహలోకి ఇస్తే క్షణాల్లో చచ్చిపోవాల్సిన తుత్తునీయులుగా ఆ సింహాల చేత ఎముకలతో సహా పొడి చేయబడవలసిన దానియేలు ఎట్లా బయటకు వచ్చాడు? దానియేలు తన దేవుని యందు భక్తి కలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే, దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు, దానియేలుకు దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. అందుకే సింహాలు కూడా ఏం చేయాలి, సింహముల నోళ్ళు మూయించబడ్డాయి. చూడండి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం జ్ఞాపకం పెట్టుకున్నాం, దేవుడు మనకు తోడై ఉండాలి. అసలు దేవుడు తన కుమారుని లోకానికి పంపిస్తూ ఆ కుమారునికి ఏ పేరు పెట్టాలో కూడా పరలోకం నుంచి దేవతతో చెప్పింది, మరియమ్మ చెప్పింది, యోసేపు చెప్పింది. గర్భవతి అయిన కుమారుడు కొంటావు, మా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవబోతున్నావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టాలి. యోసేపు కనబడి కూడా దేవుడితో అదే చెప్తుంది, మరియను చేర్చుకో, నువ్వు సందేహించుకో, జాగ్రత్తగా చూసుకో, ఆమె ఒక కుమారుని కనును,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. రక్షించేవాడు. అంతేకాదు అక్కడ ఒక మాట కోట్ చేయబడింది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, ఇమ్మానుయేలు అని పేరు కూడా. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. పాత నిబంధన కాలంలో ఆయా భక్తులు వారి జీవితాలలో పరోక్షంగా అదృశ్య రూపంలో దేవుని యొక్క తోడు అనుభవిస్తూ వచ్చారు. దావీదుని తీసుకోండి, యోసేపుని తీసుకోండి, యాకోబుని తీసుకోండి, అబ్రహాం, నెహెమియా, ఎజ్రా, ఇలా యోబు భక్తులు. కానీ సువార్తల్లోకి వచ్చేటప్పటికి అదృశ్య రూపంలో తోడుగా ఉన్న దేవుడు దృశ్య రూపంలో ప్రత్యక్షంగా సర్వమానవానికి తోడుగా ఉంటాను అని చెప్పిన దేవుడు తన కుమారుని లోకానికి ఒక తోడుగా పంపించాడు. ఏదో ఆ 3.5 సంవత్సరాలు లేక 33.5 సంవత్సరాలు తోడుగా ఉండి వెళ్ళిపోయాడేమో అని అనుకుంటున్నామేమో. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో ప్రభు చెప్తాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడుగా ఉంటాను. యుగ సమాప్తి వరకు మనమే తర్వాత కాలాల్లో వచ్చిన వాళ్ళం. ఈరోజు మనకందరికీ ఒక భరోసా ఏంటంటే, ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. నిజంగా యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనుషులు మన మీదకి లేచినప్పుడు, వారి ఆగ్రహం మన మీదకి కట్టలు తెంచుకొని వచ్చినప్పుడు మనం కనబడకుండా భూమి మీద నుంచి తీసివేయబడే వాళ్ళమే. కానీ ప్రభు మనకు క్షేమం ఇచ్చాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ తోడు మేము ఇంకా అనుభవించాలి, నీ సన్నిధిని మేము ఇంకా అనుభవించాలి. భక్తులు ఎలాగ నువ్వు తోడుకున్నావని వారు గుర్తించారో, వారిని చూచిన వాళ్ళు గుర్తించారో, ఇస్సాకును చూసిన వాళ్ళు అన్నారు, నీకు దేవుడు తోడుకున్నాడయ్యా, అందుకే మాకు నీతో పొందు కావాలన్నారు. ప్రభా, మాకు నువ్వు తోడుగా ఉన్నావని లోకం చూడాలి, లోకం ఒప్పుకోవాలి. నీవే మా సహాయకుడు అని, నీ నుంచే మేము సహాయం అందుకొని ఈరోజు ఇలా ఉన్నామని లోకం, సమకాలీన సమాజం, మమ్మల్ని చూస్తున్న వారు తెలుసుకోవాలి. మాకు నీ తోడు కావాలి, మాకు నీ సహాయం కావాలి. లేకపోతే ఈ భూమి మీద మేము ఒక క్షణం కూడా మనుగడ సాగించలేము, ముందుకు వెళ్ళలేము. ప్రభా, మాకు సహాయం చేయడం ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.